యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎప్పటి నుండి అని ఆలోచిస్తున్నావా? తలకంత పనేం పెట్టద్దు, నేనే చెప్పేస్తాలే. నువ్వు ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నావు అని తెలిసినప్పుడు అది ఎవరో తెలుసుకోవడానికి నేను చాలా ప్రయత్నించాను. నువ్వు నోరు విప్పనే లేదు. నేను కూడా నీ వెంట తిరగడం ఆపలేదు. వెనకొచ్చిన ప్రతిసారి నాకు కనిపించింది శివాని. అప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు. డౌట్ వచ్చేలాగా నువ్వు కూడా చేయలేదు. అయినా నాకు ఎలా తెలిసిందో తెలుసా? నీకు గుర్తుండాలి కదా, ఒక స్వామీజీ దగ్గర భవిష్యం తెలుసుకోవడానికి వెళ్ళాం. పౌర్ణమి రోజు గుడికి వెళ్ళి తనని నీ వెంట ఉంచుకుని దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చెయ్యి, అంతా మంచే జరుగుతుంది. నీ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికే ఆ స్వామీజీని నేనే సెట్ చేశా. ఆ స్వామీజీ నోటి నుండి ఆ అమ్మాయిని తీసుకుని దేవస్థానం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయమని చెప్పించిందే నేను. నువ్వు అతను చెప్పింది నమ్ముకొని నీ అమ్మాయిని దేవస్థానానికి తీసుకెళ్ళావు. 3 చుట్లు తిరగడం కూడా మొదలుపెట్టావు. నేను అక్కడికి వచ్చాను. అప్పుడే నాకు తెలిసింది, నీ అమ్మాయి వేరే ఎవరో కాదు, నేను పెళ్లి చేసుకోబోయే శివాని గారే అని. నా కళ్ళ ముందే అంతా జరుగుతున్నా ఏమీ మాట్లాడకుండా కాముగా ఉన్నాను. ఎందుకో తెలుసా? శివానీని ఎక్కడ పోగొట్టుకుంటాను అన్న టెన్షన్తో. తర్వాత నిజాన్ని నీ నోటి నుండే చెప్పించడానికి నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఎస్తో స్టార్ట్ అవుతుంది అని కూడా చెప్పాను. కానీ నువ్వు అక్కడ కూడా నన్ను పిచ్చోని చేయాలని చూసావు. ప్రతిసారి నేను బకరానవుతున్నానని నువ్వు అనుకొని శివాని చుట్టూ తిరుగుతూనే ఉన్నావు. ఇక్కడ బకరా అయింది నేను కా త్రిశూల్, నువ్వు. తెలిసి తెలిసి నా పిల్లని నా నుండి దూరం చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? శివాని, శివాని, శివాని. అవును నేనే. మీరిక్కడున్నారా? నేనంతట వెతికి చివరికి ఇక్కడికి వచ్చాను. నాకోసం వెతుకుతున్నారా? క్షమించండి, మీరెవరో నాకు తెలీదు. తెలియలేదా? లేదు, కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ఎవరో చెప్పండి మీరు. నేను మాయా. మాయానా? నాకు గుర్తుకు రావడం లేదు. నాగలోకంలో నేను సామాన్య మనిషిని, నువ్వు యువరాణివి కావాల్సిన దానివి. నేను నీకెలా తెలుసుంటానులే. అంతగా ఆలోచించకండి. మీరు నన్ను చూసుండరు. అంటే అంటే మీరు నన్ను చూసుండరని ఎలా చెప్పానంటే, నేను త్రివిక్రమ్కి స్నేహితురాల్ని. త్రివిక్రమ్ స్నేహితురాలా? నేనెప్పుడు మిమ్మల్ని తనతో చూడలేదే. స్నేహితురాలు అంటే కలిసే ఉండాలా ఏంటి? అయ్యో, నేను అలా కాదు చెప్పింది. మీరు కూర్చోండి, కూర్చోండి. ఎందుకంటే మీరు తన ఇంటి ఏ కార్యక్రమానికి కూడా రాలేదు కదా. త్రివిక్రమ్ కూడా మీ గురించి ఎప్పుడు ఏమీ చెప్పలేదు, అందుకని అడిగాను. త్రివిక్రమ్ మీకు చెప్పడం మర్చిపోయి ఉంటాళ్లే. నేను ఎంగేజ్మెంట్ రావడానికి కుదరలేదు, ఎందుకంటే ఆ రోజు నేను ఊళ్ళోనే లేను. ఓ, మీదేవూరు? నాగాలాండ్. అయినా నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది నాకు. మీకేమైనా గుర్తుండొచ్చు, ఆలోచించండి. అలాగే చూద్దాంలే. ముహూర్తానికి సమయం అవుతోంది కదా, నువ్వు రెడీ అవ్వలేదే? అవుతాను. లేకపోతే నేను రెడీ చేయనా? అయ్యో పర్వాలేదు, వద్దు, నేను రెడీ అవుతాను. త్రివిక్రమ్ బ్రో, వదులు బ్రో.
నీకు ఇదేది తెలియదు అనుకొని ఇన్ని రోజులు కామ్గా ఉన్నాను అంతే. ఇప్పుడంతా తెలిసిపోయింది కదా, ఇంక నుంచి డైరెక్ట్గా ఫేస్ టు ఫేసే మాట్లాడుకుందాం. బ్రో, అప్పుడేదో అన్నావు కదా, ఏంటిది? నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద నేను కన్నేశానా? నిన్ను తన నుండి నేను దూరం చేస్తున్నాను అంటున్నావు కదా. ఒక చిన్న కరెక్షన్. తను నీకు సొంతం అవడానికంటే ముందు నాకు సొంతమైంది. నేను మీ ఇద్దరిని దూరం చేయడం లేదు, నా స్థానంలోకి వచ్చిన నా బంధాన్ని దూరం చేసింది నువ్వు. త్రిశూల్, నోరుంది కదా అని ఏదేదో మాట్లాడకు. నేను శివానీని లవ్ చేస్తున్నాను. ఇద్దరికి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. అదే నాకు ప్రాబ్లం అయింది. నేను ప్రేమిస్తున్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవట్లేదు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయినే నువ్వు లవ్ చేస్తున్నావు. ఎందుకురా నవ్వుతున్నావు? నీ మాటలు విన్నాక ఇంకా నవ్వాలా ఏడవాలా? బ్రో, నువ్వు శివానిని చూడక ముందు నుండే నేను శివానిని లవ్ చేస్తున్నాను. నాది శివానిది అదేదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలాంటిదే బ్రో. బ్రో, నీకు గుర్తుందా, ఒకరోజు పార్టీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే సమయంలో ఒక అమ్మాయి కారుకి అడ్డం వచ్చింది. తను నచ్చింది అని నేను మీకు చెప్పాను కూడా. అది వేరే ఎవరో కాదు, ఈ శివానియే. తనని చూసిన మొదటి రోజే నాకు నచ్చింది. తర్వాత తన చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. తన ఇంటికి కూడా వెళ్ళేవాడిని. తనతో ఉన్నప్పుడు నేను మాత్రమే సంతోషపడేవాడిని కాదు, తనకు కూడా చాలా సంతోషంగా ఉండేది. బ్రో, మీరప్పుడు ఏదో అన్నారు కదా, మీరు శివానిని లవ్ చేస్తున్నారు అని. మీరు శివానిని లవ్ చేయడం కంటే ముందే శివాని నన్ను లవ్ చేసింది. తను తన ప్రేమని డైరెక్ట్గా చెప్పుకోలేదు, ఇండైరెక్ట్గా చెప్పింది. అది నాకు అర్థం కాలేదు. నేను ఆ ప్రేమను అర్థం చేసుకొని ఇంకేంటి ఒకటవ్వాలని అనుకునే లోపే నా స్థానంలో ఇంకొకరు వచ్చారు. వేరే ఎవరో కాదు బ్రో, నువ్వే. అది ఎప్పుడు ఏం మిస్ అయిందో తెలీదు. నన్ను ప్రేమిస్తున్న శివాని సడన్గా నీ వైపు వాలింది, నిన్ను లవ్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత ఆ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అదే నువ్వు క్యాన్సిల్ చేయించావు కదరా. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, కానీ నిన్ను బాగా నమ్మాను కదా. అబద్ధం అని కామ్గా ఉన్నాను. నమ్మించి మోసం చేసింది నువ్వు. ఎవరి నమ్మకాన్ని ఎవరు మోసం చేశారు? నేను ప్రేమించిన అమ్మాయి వేరే ఎవరితోనో ఎంగేజ్మెంట్ అవుతుంటే చూస్తూ కూర్చోవాలా? నా ప్రేమను నేను వదులుకోవాలా? నేను మోసం చేయలేదు, నేను మోసం చెయ్యను కూడా. అప్పుడు నా ప్రేమని దక్కించుకోవడానికి ప్రయత్నించాను, ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నాను అంతే. ఏయ్, అప్పటి నుంచి నా ప్రేమ అంటూనే ఉన్నావు. ముందు ఆ విషయాన్ని నీ బుర్రలోంచి తీసేయ్. శివాని ఎప్పటికైనా నా సొంతం. ఇంకాసేపట్లో శివానీకి నాకు పెళ్లి అవుతుంది. ఫస్ట్ అది నీ తలలో నుంచి తీసే బ్రో. శివానీని పెళ్లి చేసుకునేది నేను. తీసేయాల్సింది నేను కాదు, నువ్వు. బ్రో, నేను శివానీని ప్రేమిస్తున్నానన్న విషయంతో ఇన్విటేషన్ కార్డులో నా పేరు ప్రింట్ చేయించుకున్నాను. అది ప్రింటింగ్ మిస్టేక్ ఏం కాదు, మిస్ అయ్యి మీ పేరు రావాల్సింది నేను తప్పించానంతే. బ్రో, ఆ ఇన్విటేషన్ కార్డ్ని నువ్వు కాల్ చేసావు కదా, తగలబెట్టేసావు కదా. దాని చుట్టూ నేను శివాని 7 అడుగులు వేశాం. అది రియల్ కాదు, ఈరోజు జరిగేదే రియల్. ఈరోజు జరిగేది రియలే, కానీ శివాని పక్కన కూర్చునేది మాత్రం నేను. శివాని ఇష్టపడుతున్నది నన్ను, పెళ్లి చేసుకుంటున్నది కూడా నన్నే. ఇంకొద్దిసేపట్లో తన మెళ్ళో నేను తాళి కడతాను. నీ చేత్తో నువ్వేమీ చేయలేవు. నువ్వు ఇంకా తాళి కట్టడంలోనే ఉన్నావు, ఇంకా కట్టలేదు. అప్పటి వరకు ఉన్న టైం నాదే. అంతలోపు శివానికి నా ప్రేమని ఖచ్చితంగా అర్థమయ్యేలా చేస్తాను. తనని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. చూడు త్రిశూల్, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఈ పెళ్లి ఇంటిని రణరంగం చేయొద్దు. గొడవ పడుతున్నది నేను కాదు, నువ్వు. పిల్లాడు చూడ్డానికి క్లాస్గా ఉన్నాడని మాస్ డైలాగ్ వేయడానికి రావద్దు. బ్రదర్ ముందు సదర్ చూపించాల్సిన అవసరం నాకు లేదు. నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే శివానిని పెళ్లి చేసుకో, చూద్దాం. ఏయ్, చెప్పేది అర్థం కావట్లేదా? శివాని ఇప్పుడు నాదే.
నేను తన్ని పెళ్లి చేసుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ నాకుంది. ఆలోచించాల్సింది నేను కాదురా, నువ్వు. నా లవ్ స్ట్రాంగ్గా ఉందన్న కాన్ఫిడెన్స్ నాకుంది బ్రో. ఇన్ని రోజులు శివానికి నా ప్రేమ అర్థం అవ్వలేదు. ఇప్పుడు అర్థం అవుతుందన్న ధైర్యం నాకు వచ్చింది. బ్రో, మాట్లాడేదానికి కొంచెమైనా అర్థం ఉండాలి, చేస్తున్న పనిలో క్లారిటీ ఉండాలి. కానీ నీకు మాట్లాడే మాటలకి చేసే పనులకి లింకే ఉండదు. శివాని నిన్నెలా ఒప్పుకుంటుందిరా? ఒకవేళ ఒప్పుకోవాలి అనుకుంటే నా పెళ్లి ఇంతవరకు ఎందుకొస్తుందిరా? తను నీకు ఫ్రెండ్ అన్న స్థానాన్ని ఇస్తే నువ్వు మాత్రం లవ్వర్ బాయ్ లాగా లవ్వు అంటూ వెనకే తిరుగుతూ ఉంటే తన ఫ్రెండ్ స్థానాన్ని కూడా పోగొట్టుకుంటావు. తనంతట తానే నిన్ను పెళ్లి ఇంటి నుండి బయటకు తోసేలా చేస్తాను. చూస్తావా? తొడగొట్టి చెప్తున్నాను, శివాని ఎప్పటికైనా నా మనిషే. తనకి తాళి కట్టేది నేనే. ఏంట్రా, మాటలు రావట్లేదా? ఛాలెంజ్ చేశానా? లవ్ అన్నదున్నాక ఎవరి భయం లేదు నాకు. నేను శివానికి తాళి కట్టిన తర్వాత నీకు మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదు. అందుకే ఎంత కావాలంటే అంత ఇప్పుడే మాట్లాడేసుకో. త్రిశూల్! త్రివిక్రమ్! నాతోనే ఛాలెంజ్ చేయాలని చూస్తున్నావా? చిన్నప్పటి నుంచి నా గెలుపుని నీకు వదిలేసుకుంటూ వచ్చానే తప్ప నేను నీ ముందు ఎప్పుడూ ఓడిపోలేదు. శివానీకి కాబోయే భర్తని నేనే. ఇంకా కొద్దిసేపట్లోనే మీ పెళ్లి జరుగుతుంది. చాలా సంతోషంగా ఉండుంటారు కదా? అయ్యో, ఎంత సంతోషం అంటే నేను ఈ క్షణం కోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా? అంటే మీ ఇద్దరిది చాలా సంవత్సరాల ప్రేమ? అవును, చాలా సంవత్సరాల ప్రేమ. ఓ అవునా? ఆ? మీ ఇద్దరిది చాలా మంచి జోడి. కొన్ని బంధాలని దేవుడు స్వర్గంలోనే నిశ్చయం చేస్తాడు అని అంటారు కదా, అలాంటిదే మాది. అవునా? మంచిది. శివాని, నువ్వెంత మొద్దు బుర్రవి. ఆదిశేషుడు అనుకుని త్రివిక్రమ్ని పెళ్లి చేసుకుంటున్నావు. తానే నీకు సరైన జోడి అనుకుంటున్నావు. మాయగారు ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. త్రివిక్రమ్ని దక్కించుకోవడానికి నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావనిపిస్తుంది. అదే నిజమే. త్రివిక్రమ్ లాంటి అబ్బాయిని దక్కించుకోవడానికి నేను చాలా పుణ్యం చేశాను. త్రివిక్రమ్తో కలిసి చాలా కలలు కన్నట్టున్నారు మీరు. అవును, అది ఎన్నో సంవత్సరాల కల. ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని నెరవేరుతున్నాయి. నాకు అవుతున్న సంతోషం, ఆనందాన్ని ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఇలా ఉంది, ఇంక పెళ్ళైన తర్వాత అడగలా? పెళ్ళైన తర్వాత నీకు మిగిలేది సంతోషం కాదే, నరకం. నీ ఆదిశేషుణ్ణి నేను తీసుకెళ్లిపోతాను. నువ్వు ఎప్పుడు అతన్ని దక్కించుకోవడం జరగదిక. ముహూర్తానికి ఇంకా ఎంత సమయం ఉందో? ఇంకా కొంచెంసేపే ఉంది. ఆ సమయం ఎప్పుడొస్తుందో అనిపిస్తోంది. వస్తుంది వస్తుంది. ఒక నిమిషం. నేను 23 సంవత్సరాలు మాయాద్వీపంలో తపస్సు చేసి విశేష శక్తి దక్కించుకోవడం వల్ల ఆదిశేషుడెవరన్నది నాకు తెలిసింది. లేకపోతే తనలాగే నేను బ్రతకాల్సొచ్చేది. శివాని, నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది. కానీ ఏం చేయను, నీకు నిజం చెప్పి ఆదిశేషుణ్ణి పోగొట్టుకోలేను కదా. ఆదిశేషుడు నాకే దక్కాలి. నేను నాగలోకానికి యువరాణిని కావాలి. అదే నా లక్ష్యం. నువ్వు కేవలం నన్ను ఒకవైపు మాత్రమే చూశావు, ఇంకొక వైపు చూడలేదు. కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదురా. నీ కథలో నేను హీరోని కాదు, విలన్.
నా లవ్కి నువ్వు ఎప్పుడో విలన్ అయిపోయావు. నీ కథలో ఆల్రెడీ విలన్ అయ్యాను కదరా. విలన్ అంటే భయం ఉండాలి, వస్తున్నాడంటే వణికిపోవాలి. ఇంకొకసారి నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వస్తే శవమవుతావు. మాస్ డైలాగ్ చెప్పిన వెంటనే విలన్ హీరోలు అయిపోరమ్మా. విలన్ విలనే, హీరో హీరోనే. చేతకాని బచ్చగాడివిరా నువ్వు. నన్ను ఎదిరించే శక్తి ఉందరా నీకు? నిన్ను ఎదిరించడానికి కావాల్సింది శక్తి కాదు, బుద్ధి. నీకు బుద్ధి కూడా ఉందరా? ఎక్కడా చూపించు. చూపించరా. ఈరోజు నువ్వా నేనా తేల్చుకుందాం. రారా. నేనా నువ్వా అన్న ప్రశ్నకొస్తే నేనే. రే ఇంకా పెళ్ళే పూర్తవలేదు, అప్పుడే పేమెంట్ అడుగుతారా ఏంటి? రే గోవింద్, ఆ త్రిశూల్ని చూసావా నువ్వు? లేదక్క. ముహూర్తానికి టైం అవుతుందిరా. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇక్కడే రూమ్ లో ఉంటారు. పద చూద్దాం. త్రివిక్రమ్, ఏం చేస్తున్నావురా నువ్వు? అది మామ్, అది వాడి కాలర్ ఎందుకు పట్టుకున్నావు? ఏంటి గొడవ పడుతున్నారా? మా లేదమ్మా, మేమెందుకు గొడవ పడతాం? మరెందుకు వాడు నీ కాలర్ పట్టుకున్నాడు? అమ్మా, ఇది బట్టలు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తున్నారంతే. చూడమ్మా, నాకు కొంచెం కూడా డ్రెస్సింగ్ సెన్స్ లేదు అంటున్నారు. అంతేనా? బట్టల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? కొత్త బట్టలు వేసుకుంటారు కదా. త్రివిక్రమ్, ఈరోజు నీ పెళ్లిరా, కాస్త హుషారుగా ఉండు. ఆమమ్. అక్క, నేను వాడిని రెడీ చేసి తీసుకొని వస్తాను, నువ్వెళ్ళు. సరే, త్వరగా రండి. ఇంట్లో వాళ్ళ సంతోషాన్ని పాడు చేసి నీతో గొడవ పడడం నాకు ఇష్టం లేదు. ఒక కుటుంబాన్ని బాధ పెట్టడం నాకు నచ్చదు. నీతో ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. వెళ్ళొస్తాను బ్రో. బ్రో, సైలెంట్గా ఉంటేనే బెటర్. ఏంట్రాలుడు హీరోలాగా డైలాగ్ చెప్పిపోయాడు? ఏంటంటే విషయం? వాడు శివానీని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అవునా? వాడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు కూడా ఎందుకో అలాగే అనిపిస్తుంది. మాయా, అల్లుడు, అది అలా కాదురా. వాడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నీ పెళ్ళి అవ్వడం గ్యారెంటీ అని చెప్పడానికి వచ్చాను, అంతే. అల్లుడు, టెన్షన్ పడకురా. వాడు నాతో ఛాలెంజ్ చేసి వెళ్ళాడు. టెన్షన్ పడద్దు అంటే ఎలా? అలాగే అల్లుడు. చూడు, ఇప్పుడు పెళ్లి జరుగుతున్నది ఎవరిది? నాది, శివానిది. ఓ, శివానికి ఎవరంటే ఇష్టం? నేను. అయినప్పుడు టెన్షన్ పడాల్సింది ఎవరు? వాడు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? చూడలుడు, నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నేను నీతో ఉన్నాను. కూల్గా ఉండు. తీసుకో ఈ బట్టల్ని, వేసుకొని రెడీ అవు. వదినా, ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు? ఇంత తొందరగా ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారా? సూపర్ సూపర్. వదినా,
దేవుడు పూజ చేయడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు. తొందరగా రెడీ రండి. సరే వస్తాను. మీరు కూడా రండి. వస్తానండి.